సనత్ నగర్ డివిజన్ మోడల్ కాలనీ కమ్యూనిటీ హాల్ నందు కమ్మవారి కులదేవత కాకతీయ దేవి కాకతమ్మ ఆశీర్వాదములతో ఎస్ఆర్ నగర్ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. అధ్యక్షులు సూర్నేని మోహన్ నాయుడు, ఉపాధ్యక్షులు మదమంచి రాజారావు, సెక్రటరీ ముక్కుపాటి రాఘవ, జాయింట్ సెక్రటరీ నేలకుతిరి అనిల్ చౌదరి నేతృత్వంలో ముఖ్య అతిథిగా అమీర్పేట్ డివిజన్ కార్పొరేటర్ కేతినేని సరళ పాల్గొన్నారు. మహిళలతో కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే ఎస్ఆర్ నగర్ కమ్మ సేవా సమితి ట్రస్ట్ క్యాలెండర్ను సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎస్ఆర్ నగర్ కమ్మ సేవా సమితి ట్రస్ట్ సభ్యులకు పాల్గొన్న వారందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆనాటి ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ దివంగత ఎన్టీ రామారావు క్యాలెండర్ను అందరి సమక్షంలో ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుందని అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన కమ్మ సేవా సమితి సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అలాగే డాక్టర్ హరిదేవరాయ చౌదరి ప్రొఫెసర్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అందరికీ దంత వైద్యులు చేశారు. ఇంకా ముగ్గుల పోటీలు, కోడి పందాలు, తాడు ఆటలు, గంగిరెద్దుల విన్యాసాలతో పలు ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు భరతనాట్యాలు, వెస్టర్న్ డ్యాన్సులతో పలువురిని అలంకరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా పాల్గొన్నారు. వచ్చిన వారందరికీ ఉదయం అల్పాహారాన్ని, మధ్యాహ్నం భోజన కార్యక్రమాలను ఘనంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆటల పోటీలలో గెలిచిన వారందరికీ మెమోటోలను, గిఫ్ట్లను ఇచ్చారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఒక ఐక్యతతో ఉండాలని, కలిసి ఉంటే కలసుఖం అని అన్నారు. ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో రాణించాలని, భగవంతుని ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని కోరారు. బ్యాక్గ్రౌండ్ సార్ మన ఎస్ఆర్ నగర్ కమ్మ సేవా సమితి ముఖ్య మెంబర్ గారు రమ్మ గారు, ఏకైక ఆడపడుచు గారు, వారిని సన్మానించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ చూడవలసిందిగా కోరుతున్నాం. మా ఎస్ఆర్ నగర్ కమ్మ సేవా సమితి వారి నుండి హలో ఎస్ఆర్ నగర్ కమ్మ సేవా సమితిలో మా ఆడపడుచు మండవ రమాదేవి గారు మా వెనకుండి నడిపిస్తుంది. అంటే ఇప్పుడు ముందే ఉండే కానీ వెనకుండి నడిపించింది. ఇప్పుడు మన ఏమీ చేసింది కూడా రమాదేవి గారు వైసారి చేశారు, ఈసారి చేశారు. సలహాలు ఇస్తూ మా అందరిని ముందుకి నడిపిస్తూ
అనుకుంటే మన కౌంటర్ వద్దకు వచ్చి వారి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మెడికల్ క్యాంప్స్ నిర్వహించబడుతున్నాయి. ప్రముఖ వైద్యులైతే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జెంట్స్ అందరూ కింద సైడ్ అండి, లేడీస్ మొత్తం పైన ఫ్రీగా నెట్టుకోకుండా ఫ్రీగా భోజనం చేయవలసిందిగా కోరుచున్నాం. భోజనం అయిపోయిన వెంటనే మన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అలా ఒకసారి ఏవి అయిపోయింది ఈలోపు ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన మన ఎస్ఆర్ నగర్ కమ్మ సంఘ సేవా సమితి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా వందల మంది వచ్చి పాల్గొన్నారు. ఇందులో అంటే మంచి భక్తి గీతాలతో పాటు అట్లానే కోడి పందాలు, అట్లానే మన గంగిరెద్దులతో చేపించారు. అట్లానే పిల్లల ఆటలు కూడా ఆడిపించి వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇప్పించారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమం వీళ్ళు రెగ్యులర్గా చేయాలని ఆశిస్తూ వీళ్ళకి అభినందనలు తెలుపుతూ ఉన్నాను. అట్లాగే మన రాజారావు గారు పోయిన సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్స్ చేశారు. రాఘవ్ గారు, ఎస్ నాయుడు గారు, అనిల్ గారు అందరు ఈ ప్రోగ్రామ్స్ అంటే ఒక టీం వర్క్గా, అంటే ఇండివిజువల్ కాకుండా అందరూ ఒక టీం వర్క్గా పనిచేసి చాలా సక్సెస్ఫుల్గా చేశారు ఈ ప్రోగ్రాం. సో అందరినీ అభినందించడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనకి తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ అన్ని ఏరియాస్ నుంచి వచ్చారు. ఈవెన్ కూకట్పల్లి, చందానగర్, బిహెచ్ఎల్ అన్ని ఏరియా, మన ఎల్బీ నగర్ నుంచి కూడా వచ్చారు. అంటే అందరూ ఎంతో అభిమానంతో వచ్చి పార్టిసిపేట్ చేసి చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కళ్ళకి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఇది. సో అందుకే అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ప్లస్ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చాలా బాగుంది అసలు. అంటే ఎన్టీ రామారావు గారి ఆ క్యాలెండర్ చూస్తుంటే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఎంత అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ క్యాలెండర్ చూసి చాలా సంతోషపడ్డారు.